వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా మీడియా ఎవరన్నా గట్టిగా అడిగితే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, అమ్ముడు పోయిర్రు, వాళ్ళు దొంగలు అని పోర్ట్రేట్ చేసిన వ్యక్తులే వీళ్ళు. ఈ రోజు రేపు పొద్దున మన మీద కూడా పెడతారు, అది వాస్తవం. పెట్టినా ఈడ వణికేటోడు ఎవరు లేడు. ఏ తప్పు చేయనప్పుడు ఎవరే క్వశ్చన్ వేసినా ఆన్సర్ ఉండాలి. తప్పు చేస్తేనే తప్పించుకునే ప్రయత్నాలు చేస్తాం. నేనేమంటా ఉన్నా, నా మీద నింద వేసిండు చిరంజీవి, రేపు పొద్దున ప్రూవ్ చేయాలి. సో కాల్డ్ మీడియా నిన్న వస్తే ప్రతి మీడియా మీద లొల్లే వీళ్ళకి జోకాలి అంతే. మీరు తోపులు, మీరు మాపులు, మీరు ఊపులు అని జోకితే చిరంజీవికి మంచి మీడియా. మరి నేను నిన్న మీ దగ్గరికి వచ్చినాక ఏం జరిగింది ఒకసారి వినండి. నేను అడిగింది కూడా అదే క్వశ్చన్, ఒకసారి వినండి. ఇలా యాటిట్యూడ్, వీళ్ళు ఎంత ఎవరు లేకపోతే కొట్టడానికి ట్రై చేసి వాళ్ళకి, లేదంటే మీరు మీ చెల్లె పెళ్లికి డబ్బులు లేకపోతే మేము ఫ్లాట్ అమ్మి పెళ్లి చేస్తాం అన్నప్పుడు ఆ ఫ్లాట్ మేమే కొనుక్కుంటామని మీకు 4 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మమ్మీ వాళ్ళ అమ్మ లేస్తుంది అప్పుడు. ఇది తప్పన్న, ఇది ఒక్కడి అన్న సతం వాళ్ళ అమ్మ ఏదో సిగ్నల్ ఇచ్చింది. ఇంటర్వ్యూ చేస్తారా, ఇదేం చేస్తారా అని మీరు? వాళ్ళ అమ్మ సిగ్నల్ ఇచ్చింది అక్కడ నుంచి. మరి వద్దురా, నిజాలు ఏటేటో అడుగుతున్నాడు, నిజాలు అడుగుతున్నాడు అనుకుందా, ఏమనుకుందో. అప్పటిదాకా ఓకే ఓకే అన్నాడు, తప్పమని ముఖం మార్చిండు. ఒకసారి చూడండి మీరు. వాళ్ళ అమ్మని చూసిండు, నేను ఆగమ్మ ఆగమ్మ అని చెప్తా ఉన్నా. కథ నాది మీదికి ఫ్లేట్ రాంచిండు ఇక మనోడు. మరి వాళ్ళ అమ్మ ఏం సిగ్నల్ ఇచ్చిందో. ఇంటర్వ్యూ చేస్తారా, ఇదేం చేస్తారా అని మీరు? లేదు ఇంటర్వ్యూ చేస్తారా, వాస్తవమా కాదా ఇది? ఏం చేస్తున్నా మీరు? అవునన్నా, ఆయన దగ్గర డబ్బులు తీసుకొచ్చారా మీరు? ఎవరు? ఆయన దగ్గర డబ్బులు చూపిస్తావా? ప్రూవ్ చేస్తావా? 100% చేస్తున్నాను. ప్రూవ్ చేస్తావా? డబ్బులు తీసుకుని పండ్లు రాలగొట్టాల్సి వస్తుంది చిరంజీవి, అర్థమవుతుందా? నీ అహంకారం ఎవంతానా చూపిస్తున్నావు చిరంజీవి రెడ్డి. అమ్ముడు పోయేటోళ్ళతో మాట్లాడు, నా దగ్గర కాదు. నేనేమంటున్నా, అమ్ముడు పోయేటోళ్ళ దగ్గర మాట్లాడు, నా దగ్గర కాదు. 100% నువ్వు ప్రూవ్ చేయకపోతే నేను అడుగుతున్నా, సమాధానం చెప్పు. అడిగిన దానికి సమాధానం చెప్పు. నేనేం అడిగినా మీరు విన్నారు. నేను అడిగిన ఓన్లీ వాళ్ళ అత్తగారు ఏదైతే చెప్పి అది అడిగినా. నిజంగానే నువ్వు గిఫ్ట్ కి నువ్వు ఫ్రీకి ఇచ్చినోడివి, విజయరెడ్డి ప్రేమతో ఇచ్చినోడు అయితే నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేదు చిరంజీవి అని అడుగుతున్నా నేను. చిరంజీవి మాట్లాడే ప్రతి ఒక్కటి మీరు చూసారు కదా. వాళ్ళ అమ్మ రౌడీజం మీడియా మీదకి ఇంకా ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో మొత్తం టెలికాస్ట్ చేయలేకపోతున్నాము. ఇలా కొంచెమే మొత్తం కెమెరాలు దోచేయడము. డైరెక్ట్ ఏమంటుండో, నువ్వు డబ్బులు తీసుకొని వచ్చినావు అన్నాడు కదా. బిడ్డ, నువ్వు మీడియా ఛానల్స్ మీద నువ్వు బెదిరించినావు కదా. నేను డబ్బులు తీసుకున్నట్టుగా నువ్వు ప్రూవ్ చేయకపోతే ప్రూవ్ చేద్దామని అనుకున్నారు. వస్తా నేను రెడీ, అది నువ్వు అన్నది కరెక్ట్ అని కూడా అన్నా. మరి ఎందుకు రాలే? మీరు పొంటి డబ్బులు తీసుకున్నావు అని ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నువ్వు దొంగవా? నేను దొంగనైతే నువ్వు ప్రూవ్ చేయి. మీడియానే ఈ విధంగా బెదిరిస్తా ఉన్నాడంటే మరి నిజంగా సురేందర్ రెడ్డిని నీ అంతు చూస్తా, నీ చంపేస్తా అని పోలీస్ స్టేషన్ బయట అంటే ఆయనకు ఆస్తులు లేవు, ఆయనకు అది లేదు. ఆయన అడిగితే అన్న 5 ఎకరాలు ఉండే, 5 ఎకరాలల్లా కెనాల్లో ఏదో కాలువ పోయింది గవర్నమెంట్, మేమేం చేయాలంటున్నారు. వాస్తవం అది. ఆస్తి చూసి ఇచ్చినావు నీవైతే మరి నువ్వెందుకు ఎంబడిపడ్డావు? విజయరెడ్డి డబ్బులతో ఎందుకు డిమాండ్ చేసినావు? 30 లక్షలు నీకేం అవసరం అని తెచ్చినావు విజయరెడ్డి డబ్బులు అయితే? ప్రూవ్ చేయమన్నప్పుడు రావాలి కదా. పొండి మీరు వాళ్ళు తన డబ్బులు తిన్నారన్నావు కదా. మరి నువ్వెన్ని మీడియా ఛానళ్ళకి డబ్బులు ఇచ్చినావు? సురేందర్ రెడ్డి చెప్తే నేను ఆయనతో నువ్వు మరీ పిచ్చిగా మాట్లాడకపోయినా గత మంచోడు చిరంజీవి గాయన ఎందుకు గట్లా అంటాడని నువ్వు నా మీదనే మాట్లాడినావంటే మరి నిజంగానే అనుకోవచ్చు. ఇప్పుడు జోకుడు, మీకు జోకేటోళ్ళు కావాలి, మీకు జోకే మీడియాలు కావాలి. మీకు నిన్న 2-3 ఛానల్తో లొల్లి పెట్టుకున్నాను. నాతోనైతే ఘోరం. ఇక నా మీదికి ఇట్లా కొడదామనే వస్తున్నారు నా మీదికి. వెళ్ళు, బయటికి వెళ్ళు. మరి ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నావు? వాస్తవాలు అడితే కొట్లాటేంది? నడు పోదాం, నడు. హాయ్, హలో, వెల్కమ్ టు యూనియన్ 6 టీవీ. నేను మీ సంతోష్. నిన్న మనం విజయరెడ్డి ఏదైతే ఇష్యూ జరుగుతా ఉందో వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది, చిరంజీవి ఇంటికి ఉప్పల్లా. పోయిన తర్వాత ఇక ఏం జరిగిందని మీకు టెలికాస్ట్ చేస్తా. ఫస్ట్ వినండి. పోయిన తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు సురేందర్ రెడ్డి ఇంటికాడ మనం వీడియోలు తీసుకున్నాం. అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగినాం కాబట్టి వాళ్ళు చెప్పిన ఆధారాలు బట్టి కొన్ని క్వశ్చన్లు వీళ్ళని అడిగే ప్రయత్నం చేసినాం మనం. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా మీడియా ఎవరన్నా గట్టిగా అడిగితే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, అమ్ముడు పోయిర్రు, వాళ్ళు దొంగలు అని పోర్ట్రేట్ చేసిన వ్యక్తులే వీళ్ళు. ఈ రోజు రేపు పొద్దున మన మీద కూడా పెడతారు, అది వాస్తవం. పెట్టినా ఈడ వణికేటోడు ఎవరు లేడు. వాస్తవాలు బయటకు వస్తూ ఉంటాయి. ఏ తప్పు చేయనప్పుడు ఎవరే క్వశ్చన్ వేసినా ఆన్సర్ ఉండాలి. తప్పు చేస్తేనే తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు తప్పించుకుంటున్నాడు? ఒకసారి ఏం మాట్లాడుతున్నావు చూడండి. నేను అడిగింది ఏంటి, మీకు కూడా తెలుసు. వీళ్ళు మేము ఫ్లాట్ ఇచ్చినాం అంటే వీళ్ళ అత్తగారులను నేను అడిగిన. మీరు వాళ్ళు ఫ్లాట్ ఇచ్చిర్రు, వాళ్ళంతా మంచోళ్ళు, వాళ్ళ మీద బురజాలు ప్రయత్నం చేస్తూ ఉన్నారని నేను పుసుకుని అడిగితే వాళ్ళు మాకు ఫ్లాట్ ఇవ్వలేదు, విజయరెడ్డికి పెళ్లి చేయడానికి
వాళ్ళ దగ్గర డబ్బులు లేకుంటే ఆ ఫ్లాట్ అమ్మేసి డబ్బులు తెచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే ఫ్లాట్ ఎవరికి ఏందో ఏంది మేమే కొనుక్కుంటామని 4 లక్షలకు శనగచెర్ల ఇల్లు ఏదైతుందో ఆ ఫ్లాట్ మేము కొనుక్కున్నాము అని విజయరెడ్డి అత్తమామ చెప్తా ఉన్నారు. అప్పుడు కూడా ఏం జరిగిందని చెప్పారు వాళ్ళ అత్తమామ ఇంటర్వ్యూ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మనకి ఇంటెన్షన్ అవసరం లేదు, ఎవరికి అమ్మోడు పోవాల్సిన అవసరం లేదు, సంతోష్కి అసలే లేదు. నేను ఏమంటా ఉన్నా, నా మీద నింద వేసిండు చిరంజీవి, రేపు పొద్దున ప్రూవ్ చేయాలి. సో కాల్డ్ మీడియా నిన్న వస్తే ప్రతి మీడియా మీద లొల్లే వీళ్ళకి జోకాలి అంతే. మీరు తోపులు, మీరు మాపులు, మీరు ఊపులు అని జోకితే చిరంజీవికి మంచి మీడియా. కొంతమంది ఈయనకు జోకే మీడియాలు ఉన్నాయిలే, ఆ మీడియాకి ఏమి ఇచ్చిండో కూడా తీద్దాం. వీళ్ళు ఏంటంటే సురేందర్ రెడ్డి ఏమో చిరంజీవి డబ్బులు ఇచ్చిన మీడియాకి అని చెప్పుడు, ఈయననేమో సురేందర్ రెడ్డి. వీళ్ళకో ఫ్యాషన్ అయిపోయింది, మీడియా అమ్ముడు పోతుంది అనుకుంటున్నారా? మీడియాకి ఏం పని లేదు అనుకుంటున్నారా మీరు? అయితే నిన్న వెళ్ళిన తర్వాత మనం అడిగినాం, మరి ఫ్లాట్ మీరు వాళ్ళకు అంటే మీ విజయరెడ్డికి గిఫ్ట్ కింద ఇచ్చిర్రా, ఏం చేసిరా అని అడిగినాం. వాళ్ళు ఏం చెప్పారంటే, లేదు వీళ్ళమ్మ చిరంజీవి అమ్మ అప్పుడు కూడా మేము గిఫ్ట్ కింద వేస్తాం, డబ్బులు తక్కువైతే రిజిస్ట్రేషన్ కంటే. అరే బాబు, రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ కూడా తీసుకోవచ్చు వాళ్ళు ఫ్లాటు, గిఫ్ట్ కింద వద్దు సేల్ డీడ్ కిందనే అని వీళ్ళు కొనుక్కున్నారు కదా. వాళ్ళు చెప్పిన వర్షన్ ఇది, మేము మాకు ఫ్రీగా ఇయ్యలే, మళ్ళీ మేమే మా పిల్లలే కట్టుకున్నారు దాంట్లో వాళ్ళ డబ్బులతోని. మా విజయరెడ్డి కావచ్చు, మా సురేందర్ కావచ్చు, వీళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టుకున్నారని చెప్తా ఉన్నారు. ఓకేనా? మరి వీళ్ళు నిజంగానే వీళ్ళ అమ్మ అప్పటికన్నా లేదు అదైతుంది ఇదైతుంది సేల్ డీడ్ కింద వద్దు రిజిస్ట్రేషన్ కింద, నీకెందుకు అమ్మ అమ్మిన తర్వాత? సరే నువ్వు అమ్మనే లేదు, గిఫ్ట్ కింద ఉండాలిగా, సేల్ డీడ్ ఎందుకు చేసినావు? సరే వాట్ ఎవర్ ఇచ్చినాం అనుకుందాం. మరి నేను నిన్న మీ దగ్గరికి వచ్చినాక ఏం జరిగింది ఒకసారి వినండి. నేను అడిగింది కూడా అదే క్వశ్చన్, ఒకసారి వినండి. ఇలా యాటిట్యూడ్, వీళ్ళు ఎంత ఎవరు లేకపోతే కొట్టడానికి ట్రై చేసి వాళ్ళకి, లేదంటే మీరు మీ చెల్లె పెళ్లికి డబ్బులు లేకపోతే ఫ్లాట్ అమ్మి పెళ్లి చేస్తామన్నప్పుడు ఆ ఫ్లాట్ మేమే కొనుక్కుంటామని మీకు 4 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తప్పు తప్పు అది మమ్మీ వాళ్ళ అమ్మ లేస్తుంది అప్పుడు. ఇది తప్పన్నా, ఇది ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. వాళ్ళ అమ్మ ఏదో సిగ్నల్ ఇచ్చింది, ఇదేం చేస్తారా మీరు? వాళ్ళమ్మ సిగ్నల్ ఇచ్చింది అక్కడ నుంచి, వద్దురా మరి వద్దురా, నిజాలు నిజాలు అడుగుతున్నాడు అనుకుందా, ఏమనుకుందో. అప్పటిదాకా ఓకే ఓకే అన్నాడు, తప్పని ముఖం మార్చిండు. ఒకసారి చూడండి మీరు, వాళ్ళమ్మదికి లుక్ ఇచ్చిండు. ఇంటర్వ్యూ చేస్తారా? ఒకసారి వాళ్ళమ్మని చూస్తాడు, చూడకు ఒకసారి చూడు. వాళ్ళమ్మని చూసిండు, నేను ఆగమ్మ అని చెప్తా ఉన్నా, కథ మీద నాది మీదికి ఫ్లేట్ రాంచిండి ఇక మనోడు. మరి వాళ్ళ అమ్మ ఏం సిగ్నల్ ఇచ్చిందో. ఇంటర్వ్యూ చేస్తారా? ఇదేం చేస్తారా మీరు? ఇంటర్వ్యూ చేస్తారా? వాస్తవా కాదా ఇది? ఏం చేస్తారా మీరు? అవునన్నా, ఆయన దగ్గర డబ్బులు తీసుకుని వచ్చారా మీరు? ఎవరు? ఆయన దగ్గర డబ్బులు చూపిస్తావా? ప్రూవ్ చేస్తావా? 100% ఇస్తున్నాను. ప్రూవ్ చేస్తావా? డబ్బులు తీసుకుని పండ్లు రాలగొట్టాల్సి వస్తుంది చిరంజీవి రెడ్డి, అర్థమవుతుందా? నీ అహంకారం ఏమంతనా చూపిస్తున్నావు చిరంజీవి రెడ్డి. డబ్బులు తీసుకున్నట్టు నువ్వు ప్రూవ్ చేయాలి. బిడ్డ తమాషాలు చేస్తున్నావా? ఎంతమంది మీడియా ఛానల్స్ కు నీకు సపోర్ట్ చేయడానికి నువ్వు డబ్బులు ఇచ్చినావు, మరి నువ్వు ప్రూఫ్ చేయాలి. నేను డబ్బులు తీసుకున్నట్టుగా నువ్వు ప్రూవ్ చేయాలి. వినండి తర్వాత ఎంత రౌడీజం చేసినావు వీళ్ళు. ప్రూవ్ చేస్తావా అన్న? నేనేమన్నా, నువ్వు అన్న మాట కరెక్టే, పోదాము అన్నావు, అది బాగుంది. పోదామన్న విషయం అన్న, డబ్బులు తీసుకొని వచ్చినావు అనే మాట కరెక్ట్ కాదు. నేను అమ్ముడు పోయేటోళ్ళతో మాట్లాడు, నా దగ్గర కాదు. నేనేమంటున్నా, అమ్ముడు పోయేటోళ్ళ దగ్గర మాట్లాడు, నా దగ్గర కాదు. 100% నువ్వు ప్రూఫ్ చేయకపోతే నేను అడుగుతున్నా సమాధానం చెప్పు, అడిగిన దానికి సమాధానం చెప్పు. విన్నారా? నేనేం అడిగినా మీరు విన్నారు. నేను అడిగిన ఓన్లీ వాళ్ళ అత్తగారు ఏదైతే చెప్పిరా అది అడిగినా. నిజంగానే నువ్వు గిఫ్ట్ కి నువ్వు ఫ్రీకి ఇచ్చినోడివి, విజయరెడ్డి ప్రేమతో ఇచ్చినోడివి అయితే నువ్వు ఎందుకు సమాధానం చెప్పలే చిరంజీవి అని అడుగుతున్నా నేను. అర్థమైందా? ఈయన దుబాయ్ లో సురేందర్ రెడ్డి ఏదో స్పా సెంటర్ నడిపించింది, వాట్ ఎవర్ మాకు తెలియదు, అది ఎవిడెన్స్ ఉంటే చూపిమని అడిగినాం. ఉన్న ఎవిడెన్స్ అన్నాడు. చిరంజీవి మాట్లాడే ప్రతి ఒక్కటి మీరు చూసారు కదా, వాళ్ళ అమ్మ రౌడీజం మీడియా మీదకి. ఇంకా ఆ వీడియో చూడండి, ఈ వీడియోలో మొత్తం టెలికాస్ట్ చేయలేకపోతున్నాము. ఇక్కడ కొంచెమే మొత్తం కెమెరాలు దోసేయడము. డైరెక్ట్ ఏమంటుండు, నువ్వు డబ్బులు తీసుకొని వచ్చినావు అన్నాడు కదా. బిడ్డ నువ్వు మీడియా ఛానల్స్ మీద నువ్వు బెదిరించినావు కదా, నేను డబ్బులు తీసుకున్నట్టుగా నువ్వు ప్రూవ్ చేయకపోతే నీ పనిలో నేను కూర్చుంటా. ఓకేనా చిరంజీవి రెడ్డి? మరి నీ రెడ్డి అహంకారమా నీ బల్పేందో నాకు అర్థమైతలే. నేను అడిగింది ఏందాడా, క్వశ్చన్ అడిగినా, కాకపోతే అన్నది రాంగ్, అది వదిలేయండి అని చెప్పాలి. మరి అది నిజమైనప్పుడు మీ అమ్మ ప్రూవ్ చేద్దామని నేను వస్తాను కదా. వాళ్ళ అత్తగారు అన్నారు, వాళ్ళ దగ్గర మాట్లాడదామని నేను అన్నా, ప్రూవ్ చేద్దామని అనుకున్నారు. వస్తా నేను రెడీ, అది నువ్వు అన్నది కరెక్ట్ అని కూడా అన్నా. మరి ఎందుకు రాలే? మీరు పొంటి డబ్బులు తీసుకున్నావు అని ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నువ్వు దొంగవా? నేను దొంగనైతే నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు సంతోష్ డబ్బులు తీసుకొని సురేందర్ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, నువ్వు ప్రూవ్ చేయాలి. ఏ మీడియా వస్తే ఆ మీడియాని ఈ విధంగా బెదిరించి భయప్రాంతాలకు గురి, మీడియానే ఈ విధంగా బెదిరిస్తా ఉన్నాడంటే మరి నిజంగా సురేందర్ రెడ్డిని నీ అంతు చూస్తా, నీ చంపేస్తా అని పోలీస్ స్టేషన్ బయట అంటే సిఐ గారు తిట్టడం కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. నిజమా కాదా తెలియదు కాబట్టి చెప్తా ఉన్నారనే చెప్తా ఉన్నాం.
మరి నిజంగానే నువ్వు మీడియాని బెదిరిస్తున్నావు కాబట్టి సురేందర్ రెడ్డిని నిజంగానే బెదిరించినాం అనుకోవచ్చు. నీకు కెమెరాల ముందు ఏం మాట్లాడాలో తెలియదు. సరే మేము అడిగినాం అది నిజమా కాదా, లేదు మేము దాన్ని ప్రూవ్ చేసుకుంటామని, అది కాదు మేము ఇచ్చినామని చెప్పు. ఆయనకు ఆస్తులు లేవు, ఆయనకు అది లేదు. ఆయన అడిగితే అన్న 5 ఎకరాలు ఉండే 5 ఎకరాలల్లా కెనాల్లో ఏదో కాలువ పోయింది గవర్నమెంట్, మేమేం చేయాలంటున్నారు. వాస్తవం అది. ఆస్తి చూసి ఇచ్చినావు నీవైతే, మరి నువ్వెందుకు ఎంబడిపడ్డావు? విజయరెడ్డి డబ్బులతో ఎందుకు డిమాండ్ చేసినావు? 30 లక్షలు నీకేం అవసరం అని తెచ్చినావు? విజయరెడ్డి డబ్బులు అయితే సరే, నీ డబ్బులు అయితే నీ మీద రిజిస్ట్రేషన్ ఉండాలి, నీ వైఫ్ మీద రిజిస్ట్రేషన్ ఉండాలి, నీ తల్లి మీద రిజిస్ట్రేషన్ ఉండాలి పేపరు. విజయరెడ్డి మీద ఎందుకు చేసినావు? ఇది కాదా? ఏమన్నా అంటే మాకు లక్కు కలిసి, ఏం లక్కు కలిసి వస్తుందయ్యా? ఇంకో విషయం ఏం చెప్తా ఉన్నారు, సురేందర్ రెడ్డి తల్లిదండ్రులు నిజంగానే మేము కూడా నిజమే అనుకున్నాం, ఏదో మేస్త్రి పని కిందికి అమాల్ పని ఏదో చేస్తుంటారు. వాళ్ళని అడిగితే నేను కంపెనీలో పనిచేసిన వ్యవసాయ కుటుంబం మాది, మేము వాళ్ళన్న ప్రతిదానికి మేము రెడీ, ప్రూవ్ చేయడానికి మా ఊరికి రమ్మను, ఇంకేడికైనా మేము వస్తామంటున్నారు. వాళ్ళు కూడా ఫ్లాట్ విషయంలో రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది? సరే మీరు గిఫ్ట్ మీరు మీ చెల్లెకు ఫ్రీగా ఇచ్చిర్రు అనుకుందాం, మీ అక్కక మీ చెల్లెక విజయరెడ్డికి, మరి సేల్ డీడ్ ఎందుకు చేసారు మీరు రిజిస్ట్రేషన్? అంటే ఇప్పుడు ఏమర్థమైతా ఉంది, విజయరెడ్డి సురేందర్ రెడ్డిని పిచ్చోన్ చేసి మరి 70 లక్షలు ఎందుకు డిమాండ్ చేసిర్రు? మనం డీల్ కుదిరించుకున్నాకనే పేపర్లు ఇస్తానే మాటలు ఎందుకు వచ్చినాయి? మీడియా వాళ్ళు చెప్పడం దొంగలా, మీరు దొంగలా? ఇక్కడ ఒకసారి ఆలోచించండి. లేదంటే మీడియా దొంగలని చేస్తారా మీరు? డబ్బులు తీసుకొని వచ్చారని ఏం తమాషాలు అవుతున్నాయా నీకేమన్నా? అరే నేను ఏమంటున్నా, ఈ పోలీస్ స్టేషన్లకు ఈ కేసులకు ఏమైతుంది భయ్? 100% తప్పు చేస్తే నాకు తెలిసి ఒక్క విషయం మీకు ఒకటి క్లారిటీ ఇస్తా, మా మీద ఎలిగేషన్స్ వస్తాయి, 100 వస్తాయి. మేము చేసే పనులు నిజాయితీగా చేసినప్పుడు 100 కేసులు 100 ఎలిగేషన్లు వస్తాయి. నేను మీకు చెప్తా ఒక స్టోరీ, ఈ పోలీస్ స్టేషన్ల స్టోరీ మీకు ఒక వీడియో చేస్తా పర్సనల్ గా. ఇక విజయరెడ్డి మొత్తం మీద చిరంజీవి ఈ విధంగా చేసిండు, మీకు కొన్ని వేస్తా. మొత్తం రచ్చ రచ్చ, వీళ్ళ ఎవరు, వీళ్ళ అమ్మ వాళ్ళ అక్క, వీళ్ళ మేనమామ, వీళ్ళందరు మా మీదికి ఇంట్లో నిలబడి వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మ ఎట్లా వస్తుంది మీడియా మీదకి? ప్రూవ్ చేయమన్నప్పుడు రావాలి కదా. పొండి మీరు వాళ్ళతో డబ్బులు తిన్నారన్నావు కదా, మరి నువ్వెన్ని మీడియా ఛానళ్ళకి డబ్బులు ఇచ్చినావు? నీకు అలవాటు ఉన్నట్టుంది మీడియా ఛానల్కి ఇవ్వడం. నా దగ్గరకు వచ్చి నీకు డబ్బులు ఇస్తే నాకు సపోర్ట్ చేయాలంటే నీకు చెంప బాగా కొడుతుంటే అప్పుడే మేము న్యాయం కోసం కొట్లాడేటోళ్ళం. ఏంటన్నా ప్రూవ్ చేయి మేము డబ్బులు తీసుకున్నట్టుగా. చిరంజీవి నువ్వేమన్నా అంటే నేను కేసులు పెడతా, ఏం భయం అవుతుందా? నువ్వు కేసులు పెడితే పెట్టుకోపో, ప్రూవ్ చేయి. నువ్వు E960 టీవీ సంతోష్ పరువు తీసినందుకు నీ మీద పరువు దావా వేయాల్సి వస్తుంది. నువ్వు వేసినావు కదా ప్రముఖ ఛానల్స్ మీద, నీ మీద వేయాల్సి వస్తుంది. నీ బతికే ఇది ఉన్నట్టుంది, బెదిరించుకొని బతకడం, బ్లాక్ మెయిల్ చేయడం. అర్థమవుతుందిడా? సురేందర్ రెడ్డి చెప్తే నేను ఆయనతో నువ్వు మరీ పిచ్చిగా మాట్లాడకపోయినా గత మంచోడు చిరంజీవి గాయన ఎందుకు గట్లా అంటాడని నువ్వు నా మీదనే మాట్లాడినావంటే మరి నిజంగానే అనుకోవచ్చు. ఇప్పుడు జోకుడు, మీకు జోకేటోళ్ళు కావాలి, మీకు జోకే మీడియాలు కావాలి. మీకు వాస్తవాలు అడగొద్దు, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నిజాలు క్వశ్చన్ చేసిన మీడియా మీద డబ్బుల కమ్ముడు వైరు అనే ఒక ఎలిగేషన్స్ చేస్తా ఉన్నారు. ఇది పరిస్థితి. ఆలోచించండి, ఇది ఎంత దారుణం అనేది మీరు ఆలోచించాలి. ఆ వీడియో ఈయన వేసిన అరాచకం వీడియో ఉంటుంది, అది చూసి ఎంత అరాచకం వీళ్ళు, ఇక మీకే అర్థమవుతుంది ఇక్కడ విజయరెడ్డి ఇష్యూలో ఏం జరుగుతూ ఉంది, ఏం ఆస్తి గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఈయన ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న 2-3 ఛానల్తో లొల్లి పెట్టుకున్నాడు. నాతోనైతే ఘోరం. ఇక నా మీదికి ఇట్లా కొడదామనే వస్తున్నారు, నా మీదికి ఇట్లా వెళ్ళు, బయటికి వెళ్ళు. మరి ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నావు? నీకు ఓన్లీ నిన్ను జోకేటోళ్ళు కావాలి, వాస్తవాలు అడగొద్దు. నేను నీకు ఫైనల్ గా ఒక విషయం చెప్తున్నా, ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి. ఆ వీడియో చిరంజీవి వీడియో వస్తుంది, అది చూడండి. ఎట్లా ఫైర్ అయ్యారు. నేను అడిగినా వాస్తవంగా ఏమేమి అడిగినా, కాలేజీ చదివిపించింది మేము ఇట్లా చేసినాం అట్లా అంటాడు అన్నప్పుడు మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? అప్పుడు ఎలిగేషన్ చేయాలి కదా సురేందర్ రెడ్డి మీద. అంటే మీరు ఆస్తి కోసం ఆగిరని అనుకోవచ్చా? ఇప్పుడు ఇది వాస్తవం అనుకోవచ్చా? సురేందర్ రెడ్డిని మేము గ్రిప్ లో పెట్టుకుంటే సురేందర్ రెడ్డి మా మాట వింటే ఓకే. ఇప్పుడు మీ మాట వింటలేడు కాబట్టి సురేందర్ రెడ్డి మీదకి మీరు ఫైర్ అవుతున్నారు అనుకోవచ్చు. ఇది వాస్తవమా? ఓకేనా? సురేందర్ రెడ్డిని మీరు 70 లక్షలు అడిగిరు అని సురేందర్ రెడ్డి అంటుండు, అది అవాస్తవం అయితే ప్రూవ్ చేయండి. ఇక్కడ మీడియా దొంగతలు చేస్తారా మీరు చేసిన పిచ్చి పనులకి? రైట్, ఇది పరిస్థితి. మీకు అర్థం కావాలి ఎంత రూడ్ బిహేవియరో. నేను ఏమంటా ఉన్నా, ఏ తప్పు చేయనోడు దేనికైనా ఆన్సర్ ఇస్తాడు, తప్పు చేసినోడే ఆన్సర్ ఇవ్వడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? నేను అడిగిన క్వశ్చన్లు అవి మనం కుచ్చి అడుగుతాం. ఎందుకంటే నన్ను క్వశ్చన్లు అడగని స్టార్టింగ్ లో, సరే చెప్పు ఎంతసేపు ఆయన చెప్పేదాకా నేను వెయిట్ చేసిన అర్ధగంట సేపు, ఒక 15-20 నిమిషాలు. తర్వాత నాకున్న డౌట్లు నేను అడిగిన. ఆయన అడగొద్దు, ఆయన చెప్పిందే టెలికాస్ట్ చేయాలి. మరి ఆయన అయ్యే ఛానల్ ఇది, ఆయన కింద పని చేస్తున్నాం, మేము చెంచాగిరి చేస్తా ఉన్నాం. మా ఛానల్ కు జీతాలన్నీ ఈయన చిరంజీవి ఇస్తా ఉన్నాడు. అట్లుంది ఆయన ఇంటెన్షన్. ఓకేనా? ఇది పరిస్థితి మొత్తం మీద. ప్రజలారా 100% ఈ విషయం మీద సురేందర్ రెడ్డి తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, చిరంజీవి రెడ్డి తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వీళ్ళు కుమ్మక్కై మగ్గయి ఇప్పుడు వీళ్ళ ఆస్తు పంపకాలల్లో వీళ్ళకి డీలింగ్ కుదరక మళ్ళీ మీడియాకి ఎక్కిరా అనుకోవచ్చు. డౌట్ వస్తూ ఉంది సురేందర్ రెడ్డి మీద, చిరంజీవి మీద. మరి దొంగేవాడు దొరేవాడు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.